హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్ టుడే. ఈరోజు మనం అసలు జావాని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. ఓకే. జావా అంటే జేడీకే. జేడీకేని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాము. నేను ఇప్పుడు నా సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసి చూపిస్తాను. మనం ఇప్పుడు విండోస్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. ఓకే. నా సిస్టము విండోస్ ల్యాప్‌టాప్. సో, విండోస్ ల్యాప్‌టాప్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎలా రన్ చేయాలి? ఒక ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన దాంట్లో అంటే మన ల్యాప్‌టాప్‌లో ఆల్రెడీ జావా ఇన్‌స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. సో, ఎలా చెక్ చేస్తాము? సెర్చ్ బాక్స్‌లోకెళ్ళి ఇక్కడ సీఎండీ కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేసి ఓపెన్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే. అలా కాకుండా జస్ట్ విండోస్ ఆర్, విండోస్ ఆర్ అంటే విండోస్ ప్లస్ ఆర్, విండోస్ బటన్ తర్వాత ఆర్ బటన్ ప్రెస్ చేస్తే ఇలా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సిఎండి అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేస్తే మనకు ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చెక్ చేయాలి ఏమని జావా స్పేస్ హైఫన్ విఈఆర్ వెర్షన్. ఏం చెక్ చేస్తున్నాం? జావా హైఫన్ వెర్షన్ అంటే జావా అంటే ఏంటి? ఇంటర్ప్రిటర్. ఓకే. మనం మన ఇంటర్ప్రిటర్ యొక్క వెర్షన్ చెక్ చేస్తున్నాం. ఉందా? ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం. లేదు. జావా ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్. ఎక్కడ జావా అనేది నాకు కనిపించలేదు అని చెప్తుంది. ఎవరు? కమాండ్ ప్రాంప్ట్. అంటే మన దాంట్లో జావా లేదు. ఓకే. ఇంకో విధంగా కూడా చెక్ చేయొచ్చు. ఎలా? జావా సి స్పేస్ హైఫన్ వెర్షన్. ఓకే. జావా సి అంటే కంపైలర్. అంటే కంపైలర్ ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. చెక్ చేస్తే ఓకే. జావా సి అనేది కూడా లేదు. ఎందుకు లేదు? అసలు జావానే లేదు కదా! మన దాంట్లో జేడీకే ఉంటే అప్పుడు జావా వస్తుంది. అంటే ఇంటర్ప్రిటర్ వస్తుంది. జావా సి టూల్ అంటే కంపైలర్ వస్తుంది. సో, మన దాంట్లో ఏం లేదు. జావా అనేది ఇన్‌స్టాల్ అయ్యి లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేయాలి. డౌన్‌లోడ్ చేయాలి. ఎక్కడికెళ్ళి? అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి. అఫీషియల్ వెబ్‌సైట్ ఏంటి? ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయాలి. అది ఏదైనా కావచ్చు. క్రోమ్ కావచ్చు. ఎనీథింగ్. ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి మనం ఏం టైప్ చేయాలి? జస్ట్ ఏం టైప్ చేయాలి? జస్ట్ జావా డౌన్‌లోడ్. ఏం టైప్ చేయాలి? జావా డౌన్‌లోడ్. ఏం టైప్ చేయాలి? జావా డౌన్‌లోడ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకిక్కడ ఆరకిల్ అని వస్తుంది. చాలా వస్తాయి ఇక్కడ జావా డాట్ కామ్, జావా ఇవన్నీ కాదు. ఓకే. మనం చూడాల్సింది ఏంటంటే అఫీషియల్ వెబ్‌సైట్ చాలా వస్తాయి చూడు డెవ్ డాట్ అని అవన్నీ ఇవన్నీ. సో, అవన్నీ కాకుండా ఫస్ట్ ఆరకిల్. ఎందుకంటే ఆరకిల్ కొనుక్కున్నది కాబట్టి ఎవరిని? జావాని. జావా ఎప్పుడు కొన్నది? 2010లో కొనుక్కున్నది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? జావాని డౌన్‌లోడ్ చేయాలి. ఇక్కడ జావా డౌన్‌లోడ్ మీద ప్రెస్ చేయాలి. సో, ఇది ఆరకిల్ అఫీషియల్ వెబ్‌సైట్. మనకు జావాకు సంబంధించిన ఏం కావాలన్నా ఇక్కడి నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, మనం ఇప్పుడు ఏం డౌన్‌లోడ్ చేస్తున్నాము? జావాని డౌన్‌లోడ్ చేస్తున్నాం. జావాని డౌన్‌లోడ్ చేస్తున్నాం అంటే ఏం డౌన్‌లోడ్ చేస్తున్నట్లు? జేడీకేని డౌన్‌లోడ్ చేస్తున్నాం. జేడీకేని ఓకే. సో, మనం జావాని డౌన్‌లోడ్ చేయాలి అంటే జేడీకేని డౌన్‌లోడ్ చేయాలి. జేడీకే అంటే జావా డెవలప్‌మెంట్ కిట్. సో, ఇక్కడ కొంచెం ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. జావా 25, జావా 21 ఈ వెర్షన్స్ పైన లిస్ట్ ఇచ్చిండ్రు. ఓకే. ఇది వెర్షన్స్ లిస్ట్. జావా 25 అనేది లేటెస్ట్ ఈ మధ్య ఈ మంతే రిలీజ్ అయింది. ఏ మంత్? సెప్టెంబర్ 2025. సో, ఇది జావా 25 లేటెస్ట్ వెర్షన్. కావాలంటే ఇది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇది జావా 21 కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం. ఏది డౌన్‌లోడ్ చేసినా వర్క్ అవుతుంది. సో, మనం ఏం చేద్దామంటే కొంచెం స్టేబుల్ వెర్షన్ అయిన జావా 21ని డౌన్‌లోడ్ చేసి చెక్ చేద్దాం. ఎందుకంటే లేటెస్ట్‌గా వచ్చింది జావా 25. కొన్ని బగ్స్ ఉండొచ్చు. ఎందుకో అవన్నీ. సో, దానికోసం మనం ఏం చేద్దామంటే జావా 21ని డౌన్‌లోడ్ చేద్దాం. ఇదేంటి జావా 21 జేడీకే. ఏంటిది? జేడీకే. సో, ఇక్కడ ఇచ్చారు చూడండి. కింద జేడీకే అని. ఇది జేడీకే అండ్ ఇది జావా 21. సో, మనం ఏం చేయాలి ఇప్పుడు? మనకు కావాల్సిందేంటి? జేడీకే 21. సో, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే సో, జేడీకే అనేది ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. సో, అందుకే ఇక్కడ 3 వెర్షన్స్ ఇచ్చారు. లైనక్స్, మాకోఎస్, విండోస్. Java bytecode is a platform independent, but
JDK is a platform dependent. JDK is a platform dependent కాబట్టి 3 రకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకి. ఏంటి? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ప్లాట్ఫామ్, మ్యాక్ అనేది ఒక ప్లాట్ఫామ్, విండోస్ అనేది ఒక ప్లాట్ఫామ్. సో మన ప్లాట్ఫామ్ ఏంటి? విండోస్. JDK అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. సో మనం విండోస్ మీద ట్యాప్ చేయాలి. విండోస్ మీద ట్యాప్ చేసి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది వెర్షన్స్ ఉంటాయి. మనం ఏం చేయాలి? x64 అంటే 64 బిట్ని డౌన్లోడ్ చేయాలి. x64 ఇన్స్టాలర్ అంటుంది. ఇన్స్టాలర్ చూసారా? .exe ఫైల్ డౌన్లోడ్ చేయండి. .zip ఫైల్ వద్దు, .msi ఫైల్ వద్దు. మనం ఏం చేయాలి? .exe ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే, ఈ exe పైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే సో ఇక్కడ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, ఏ ఫోల్డర్లో అడుగుతుంది. మనకు నచ్చిన ఫోల్డర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైల్ పాత్ అలానే ఫైల్ నేమ్ అలానే ఉంచేయండి. ఏం చేంజ్ చేయకండి. జస్ట్ సేవ్ అని కొట్టండి. సేవ్ అని కొడితే ఇట్ విల్ స్టార్ట్ డౌన్లోడ్. ఓకే, 1 డౌన్లోడ్ ఇస్ కంప్లీటెడ్. డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఫైల్ పాత్లోకి వెళ్ళాలి. ఆ ఫైల్ పాత్లోకి వెళ్ళి ఎక్కడ డౌన్లోడ్ అయిందో అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి? దానిపైన డబుల్ ట్యాప్ అయినా ఇవ్వచ్చు, లేదా సో మౌస్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అయినా అనొచ్చు, లేదా రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అలో చేసిన తర్వాత అది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. సో అలో చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది, ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. చూడండి. నెక్స్ట్ ఇక్కడ కావాలంటే మనం ఫైల్ పాత్ని చేంజ్ చేయొచ్చు. ఎక్కడ సేవ్ అవుతుంది చూసారా? పాత్ సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్ అనే పాత్లో జావా అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో స్టోర్ అవుతుంది. మనం కావాలంటే ఇక్కడ నుంచి చేంజ్ చేయొచ్చు, లేదా అలానే ఉంచేయచ్చు డిఫాల్ట్గా. ఓకే, నెక్స్ట్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఓపికగా ఉండండి. మన ల్యాప్టాప్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటే చాలా త్వరగా అయిపోతుంది. సో మినిమం రిక్వైర్మెంట్ 8 GB ర్యామ్ ఉంటే సరిపోతుంది ల్యాప్టాప్కి. ఎనీ ల్యాప్టాప్ ఐ థింక్ 4 GB ర్యామ్ సరిపోతుంది ర్యామ్. కాకపోతే 8 GB ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది, హ్యాంగ్ అవ్వకుండా, లైక్ స్ట్రక్ అవ్వకుండా. సో 4 GB ఈజ్ మినిమం రిక్వైర్మెంట్, 8 GB ఈజ్ ఎనఫ్. ఇంటర్నల్ స్టోరేజ్ అంటే 256 GB సరిపోతుంది మినిమం. 500 GB హార్డ్ డిస్క్ ఉంటే, లైక్ SSD ఉంటే చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? అయిపోయింది. ఇన్స్టాలేషన్ అయిపోయింది. సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ 64-bit JDK 21.0.8. ఓకే, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసి ఇప్పుడు ఏంటి? ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ అయిందో లేదో చెక్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసి ఏం చేయాలి? ఇన్స్టాలేషన్ అయిందో లేదో జస్ట్ మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి చెక్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలంటే ఏంటి? డైరెక్ట్గా ఇక్కడ CMD అని టైప్ చేయొచ్చు. ఇక్కడ CMD టైప్ చేసి ఓపెన్. ఇప్పుడు జావా ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ జావా కంపైలర్ వెర్షన్ చెక్ చేద్దాం. జావాC -version వెర్షన్. సో జావాC కంపైలర్ వెర్షన్ వచ్చింది. ఓకే, అండ్ జావాC ఇప్పుడు జావా ఇంటర్ప్రిటర్ వెర్షన్ చెక్ చేద్దాం. జావా స్పేస్ -version. ఓకే, ఎంటర్. సో ఇంటర్ప్రిటర్ ఇన్స్టాలేషన్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. జావా వెర్షన్ 21.8 అండ్ సో ఆన్ ఇలా వచ్చిందంటే ఇన్స్టాలేషన్ అయిపోయినట్లే. సో ఇప్పుడు ఏమి ఇన్స్టాల్ అయింది? జావా 21 జావా కంపైలర్ ఇన్స్టాల్ అయ్యింది, జావా ఇంటర్ప్రిటర్ ఇన్స్టాల్ అయింది. ఓకే, ఇంకోటి చెక్ చేద్దాం. ఏంటి? జావా పి చెక్ చేద్దాం. ఇది డీబగ్గింగ్ టూల్. జావా పి స్పేస్ -version. జావా పి ఈజ్ నాట్ రికగ్నైజ్డ్. ఏం చెప్తుంది ఇక్కడ? జావా పి ఈజ్ నాట్ రికగ్నైజ్డ్. అదేంటి? జావా పి ఎందుకు రాలేదు? జావా కంపైలర్ వచ్చింది,
అండ్ ఇంటర్ప్రిటర్ వచ్చింది. మరి జావా డీబగ్గింగ్ టూల్ ఎందుకు రాలేదు? అది కూడా పార్ట్ ఆఫ్ ది జేడీకేలో కదా! మరి ఎందుకు రాలేదు అంటే ఇది కూడా పార్ట్ ఆఫ్ ది జేడీకే. కాకపోతే ఏమవుతుందంటే డెవలపర్స్ ఎవరు జావాని డెవలప్ చేసిన వాళ్ళు మన కోసము పాత్‌ని సెట్ చేసి పెడతారు. జేడీకేలో చాలా టూల్స్ ఉంటాయి. అందులో జావా సి ఉంటుంది. జావా పి ఉంటుంది. జావా కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఉంటుంది. అండ్ సో మోస్ట్‌లీ చాలా జావా షెల్ ఉంటుంది. జే షెల్ విచ్ ఈస్ అన్ని టూల్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళేం చేస్తారంటే కొన్ని టూల్స్‌కి మాత్రమే పాత్ సెట్ చేసి పెడతారు. లైక్ జావా కంపైలర్‌కి, జావా ఇంటర్ప్రిటర్ వీటికి మాత్రమే ఆళ్ళేం చేస్తారు పాత్‌ని సెట్ చేసి పెడతారు. పాత్‌ని సెట్ చేసి పెడితే మన కమాండ్ లైన్ ద్వారా దాన్ని యాక్సెస్ చేసుకోగలం. బట్ అన్నిటికి సెట్ చేయరు. వాళ్ళు కొన్ని అంటే యూజర్ కన్వీనియంట్ కోసం కొన్ని సెలెక్టివ్‌గా కొన్ని సెలెక్ట్ చేస్తారు. యూజర్ కన్వీనియంట్ కోసం కొన్ని సెలెక్టివ్‌గా పాత్‌ని సెట్ చేస్తారు. కాకపోతే జేడీకేలో చాలా టూల్స్ ఉంటాయి. సో, ఆ చాలా టూల్స్ అన్నిటిని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే, మనం మన ఓన్‌గా పాత్‌ని సెట్ చేయాలి. సో, దానికోసం ఏం చేయాలి అంటే మనం అసలు ముందు చెక్ చేయాలి. ఎక్కడికెళ్ళి? సిస్టమ్ వేరియబుల్స్‌లోకెళ్ళి చెక్ చేయాలి. అసలు పాత్ ఎలా సెట్ చేసున్నారు? వేటికి సెట్ చేసున్నారు? ఓకే. ఫస్ట్ సిస్టమ్ వేరియబుల్‌కెళ్ళాలంటే ఏం చేయాలి? ఎడిట్ సెర్చ్ బార్‌లోకెళ్ళి కింద బాటమ్‌లో ఎడిట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని వచ్చింది చూసారా? దీని మీద ట్యాప్ చేయండి. ఎడిట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇలా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఇందులో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్‌లోకెళ్ళి బాటమ్‌లోకి వస్తే ఎడిట్ వేరియబుల్స్ ఉంటుంది. ఓకే. ఎడిట్ వేరియబుల్స్ పైన యూజర్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకే. కింద సిస్టమ్ వేరియబుల్స్ ఉంటాయి. పైన ఉన్న యూజర్ వేరియబుల్స్‌ని ఏం టచ్ చేయకండి. కిందకొచ్చి సిస్టమ్ వేరియబుల్స్‌లో మనకు కావాల్సింది చూడాలి. ఓకే. సిస్టమ్ వేరియబుల్స్‌లో పాత్‌లోకెళ్ళాలి. ఓకే. ఆ పాత్ పైన డబుల్ ట్యాప్ అయినా ఇవ్వచ్చు. లేదా ఆ పాత్ మీద ట్యాప్ చేసి కిందకు ఇలా బాటమ్‌లో ఎడిట్ అని ఉంటుంది. ఎడిట్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. ఏంటి? ఆళ్ళు పాత్‌ని సెట్ చేసున్నారా లేదా? ఓకే. ఇది చూసారా? టాప్‌లో వచ్చింది. సి /ఫైల్స్, కామన్ ఫైల్స్, ఆరకిల్ అండ్ జావా ఇది పాత్. ఓకే. ఈ పాత్‌లో ఉన్న టూల్స్‌కి ఆటోమేటిక్‌గా పాత్‌ని సెట్ చేసున్నారు. సో, ఆ పాత్ ఏంటి? సో, ఆ పాత్‌లోకెళ్ళి ఒకసారి చూద్దాం. ఏమేం సెట్ ఉన్నాయి ఆ పాత్‌లో. ఏంటది పాత్? సి, ప్రోగ్రామ్ ఫైల్స్, కామన్ ఫైల్స్, ఆరకిల్, జావా అండ్ సో ఆన్. ఓకే. ఎక్కడికెళ్ళాలి? సిలో. మన ప్రోగ్రామ్ ఫైల్స్ ఎక్కడున్నాయి? సిలో ప్రోగ్రామ్ ఫైల్స్. ఓకే. ప్రోగ్రామ్ ఫైల్స్. ఇందులో కామన్ ఫైల్స్ ఉంటాయి. ఇందులో ఆరకిల్. ఇందులో జావా. ఇందులో జావా పాత్. చూసారా? ఇక్కడేమొచ్చింది? జావా ఇంటర్ప్రిటర్, జావా సి కంపైలర్, జావా డబ్ల్యూ, జే షెల్. ఈ టూల్స్‌కి మాత్రమే వాళ్ళు డిఫాల్ట్‌గా పాత్‌ని సెట్ చేసున్నారు. సో, మనం ఏం చేయాలి? మనకు కావాల్సిందేంటి? మనకి కావాల్సినవి కామన్ ఫైల్స్‌లో ఉన్న కామన్ పాత్ కాదు. మనకి కావాల్సినవి ప్రోగ్రామ్ ఫైల్స్‌లో ఇక్కడ జావా ఉంది చూసారా? జావా మనం డౌన్‌లోడ్ చేసాం చూసారా? జేడీకే. ఇందులో బిన్ ఇందులో ఇందులో బిన్ ఉంది చూసారా? ఈ బిన్‌లో ఉన్న ఇవన్నీ టూల్స్. ఇవి ఏంటి టూల్స్. ఇవన్నీ టూల్స్ చూసారా? ఇక్కడ ఉన్నవన్నీ టూల్స్. ఇక్కడ జావా ఉంది అండ్ జావా పి ఉంది చూసారా? జావా పి, జావా డబ్ల్యూ అండ్ సో ఆన్ ఆల్ హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ ఇందులో ఉంటాయి. మనం ఈ టూల్స్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవాలి. మనకు కావాల్సింది ఈ టూల్స్ అన్నీ యాక్సెస్ కావాలి. సో, అందుకోసం మనం ఏం చేయాలి అంటే ఈ పాత్‌ని సెట్ చేయాలి. ఓకే.
వాళ్ళు జావా డెవలప్ చేసిన వాళ్ళు మనకు పాత్ సెట్ చేశారు. కాదనలేదు. కాకుంటే వాళ్ళేం చేశారంటే ఈ టూల్స్‌లోంచి ఈ లిస్ట్ ఆఫ్ టూల్స్‌లోంచి కొన్ని టూల్స్‌కి మాత్రమే పాత్‌ని సెట్ చేశారు. మనం ఏం చేయాలి? ఈ టూల్స్ అన్నిటికి యాక్సెస్ తెచ్చుకోవాలి. అంటే ఈ టూల్స్ అన్నిటిని మనం పాత్ సెట్ చేయాలి. సో, దానికోసం ఏం చేస్తాము? సేమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌లోకెళ్ళి ఎలా ఎళ్ళాలి? ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌లోకి సో, సేమ్ మళ్ళీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లోకెళ్ళి ఏం చేయాలి? లెట్ మీ వెయిట్. సో, సేమ్ ఎడిట్ ఎన్విరాన్మెంట్, ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఓపెన్ చేసి ఆల్రెడీ వాళ్ళు సెట్ చేశారు. ఆ పాత్‌ని డిలీట్ చేద్దాం. ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌లోకెళ్ళి అడ్వాన్స్డ్ ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్‌లో ఆ పాత్ పైన డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ వాళ్ళు సెట్ చేసిన పాత్ ఆల్రెడీ సెలెక్ట్ చేసింది. ఇది వాళ్ళు సెట్ చేసిన పాత్. సో, మనం దాన్ని డిలీట్ చేద్దాం. దాన్ని డిలీట్ చేసేసి కంప్లీట్‌గా ఓకే. నో ప్రాబ్లమ్. డిలీట్ చేసేసి మళ్ళీ ఓకే ప్రెస్ చేసి మళ్ళీ ఇక్కడికొచ్చి ఓకే కొట్టి మళ్ళీ ఇక్కడికొచ్చి ఓకే కొడదాం. ఓకే. ఇప్పుడేం చేయాలంటే మనం సేమ్ ఆ బిన్ పాత్‌ని చూసారా? బిన్ ఎక్కడ బిన్ మన ప్రోగ్రామ్ మన సి డ్రైవ్‌లో ప్రోగ్రామ్ ఫైల్స్ ఓకే. ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే బిన్ ఫోల్డర్ ఉంది. ఓకే. ఈ బిన్ ఫోల్డర్ పాత్ మొత్తం సెట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ టాప్‌లో ఆ బిన్ ఫోల్డర్ పాత్‌ని చూసారా? ఇక్కడ ట్యాప్ చేసి ఆ బిన్ ఫోల్డర్ పాత్‌ని నేను కాపీ చేస్తున్నా. కాపీ కంట్రోల్+C. ఇప్పుడు నేనేం చేస్తానంటే సేమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌లోకి వస్తాను. ఎక్కడికి? ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లోకి. సో, ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సో, ఇక్కడికొచ్చి ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. ఏ ఎన్విరాన్మెంట్ వేరియబుల్? ఎడిట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్. ఏంటి? సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లోకొచ్చి ఓపెన్ చేస్తాను. ఇక్కడ నేను పాత్ సెట్ చేయాలి. ఇక్కడ అడ్వాన్స్‌లోకెళ్ళి ఇక్కడ బాటమ్‌లో ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని ఉంటుంది. సో, ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌లో మనం ఎక్కడ సిస్టమ్ వేరియబుల్స్ చూస్ చేసుకొని ఇందులో పాత్‌ని సెట్ చేయాలి. పాత్‌ని సెట్ చేయాలంటే ఏం చేయాలి? పాత్ పైన ట్యాప్ చేయాలి. ఇక్కడ పాత్ పైన ట్యాప్ చేసాను. పాత్ పైన ట్యాప్ చేశాను. సో, డబుల్ ట్యాప్ అయినా చేయొచ్చు లేదా పాత్ మీద ట్యాప్ చేసి ఎడిట్ అని కొట్టొచ్చు. ఎడిట్ అని కొట్టి ఎడిట్ పైన ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం పాత్‌ని సెట్ చేయాలి. అంటే ఆ బిన్ పాత్‌ని ఇందులో పేస్ట్ చేయాలి. దానికోసం ఏం చేయాలి? న్యూ అని ట్యాప్ చేయాలి. న్యూ అని ట్యాప్ చేసి ఇక్కడ కంట్రోల్-V పేస్ట్ చేసాం. పేస్ట్ చేసిన తర్వాత ఈ పాత్‌ని టాప్‌లోకి తీసుకెళ్ళాలి. అందుకోసం మూవ్ అప్ అలా ట్యాప్ చేయాలి. సో, టాప్‌లోకెళ్ళిన తర్వాత ఓకే ప్రెస్ చేయాలి. తర్వాత మళ్ళీ ఓకే. తర్వాత మళ్ళీ ఓకే. ఇప్పుడు మన దాంట్లో పాత్ సెట్ అయిందో లేదో చూద్దాం. దానికోసం ఏం చేయాలి? మళ్ళీ నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలంటే సేమ్ సెర్చ్ బార్‌లోకెళ్ళి సీఎండీ అని కొట్టొచ్చు లేదా విండోస్ ఆర్ అని ప్రెస్ చేయొచ్చు. సో, ఓపెన్ చేసి సో, ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. దానికోసం సెర్చ్ బార్‌లో సీఎండీ అని ప్రెస్ చేసి సీఎండీ అని టైప్ చేసి ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసి ఇక్కడ జస్ట్ నేను చెక్ చేస్తా. ఏంటి నా దాంట్లో జావా అనేది పర్ఫెక్ట్‌గా ఇన్‌స్టాల్ అయిందా లేదా? దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి నేను? పాత్‌ని దానికోసం నేను ఇప్పుడు ఏం చేయాలి? ఓపెన్ చేశా. ఇప్పుడు ఏం చేయాలి? జావా వెర్షన్‌ని చెక్ చేస్తా. దానికోసం జావా స్పేస్ హైఫన్ వెర్షన్. సో, వెర్షన్ వచ్చింది. సో, జావా స్పేస్ హైఫన్ వెర్షన్ అంటే ఇంటర్ప్రిటర్ ఉందో లేదో చెక్ చేస్తున్నా. ఉంది. ఇప్పుడు నేను జావా పీని చెక్ చేయాలి. ప్రెస్ చేస్తున్నా. ఎంటర్. యెస్. జావా పీ వచ్చింది. అంటే మనం ఫస్ట్ జావా పీ టైప్ చేస్తే జావా పీ రాలేదు. ఇప్పుడు జావా పీ వచ్చింది. అంటే మనం అన్ని టూల్స్‌ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. దీంట్లో ఉన్నవి జేడీకేలో ఉన్న
ప్రతి టూల్‌ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే మనం పాత్‌ని సెట్ చేసాం. ఓకే. సో, మనం జేడీకేని ఇన్‌స్టాల్ చేసినప్పుడు కొన్ని టూల్స్‌కి ఆటోమేటిక్‌గా పాత్ అనేది సెట్ అయిపోయి ఉంటుంది. కానీ జేడీకేలో చాలా టూల్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. సో, ఆ టూల్స్ అన్నీ యాక్సెస్ చేసుకోవాలి అంటే మనకి ఏం కావాలి? కంప్లీట్ టూల్స్ యాక్సెస్ కావాలి. సో, మనం బిన్ ఫోల్డర్‌లో ఉన్న ఆల్ టూల్స్‌కి పాత్‌ని సెట్ చేయాలి. సో, అందుకోసం జావాలో పాత్ కంపల్సరీ మాన్యువల్‌గా సెట్ చేసుకోవాలి. ఇది జావా యొక్క జేడీకే ఇన్‌స్టాలేషన్ సెటప్. సో, ఇది జేడీకే యొక్క ఇన్‌స్టాలేషన్ అండ్ సెటప్. సో, నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ జావా కోడ్ రాద్దాం. కోడ్ రాసి జావా కోడ్‌ని ఎలా సేవ్ చేయాలి? జావా కోడ్‌ని కమాండ్ లైన్ ద్వారా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? అందులో ఎలా జావా కోడ్‌ని కంపైల్ చేయాలి? జావా కోడ్‌ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి? అంటే ఎలా రన్ చేయాలి? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియో డోంట్ మిస్. థాంక్ యూ. ఇప్పటి వరకు చూసినందుకు థాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే. Have a good day. Enjoy your day. Bye bye. Take care.